హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం రైతుల గురించి, వాళ్ళ యొక్క కష్టాల గురించి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్‌గా మార్కెటింగ్ చేసుకోకపోవటం. తను పండించినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోయి పక్కన వాళ్ళకిచ్చి ప్రాఫిట్‌లో మాక్సిమం ఒక 20-40% వాళ్ళకిచ్చి మిగతా అది వచ్చినది తీసుకోకపోవటం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మార్కెటింగ్ స్కిల్స్‌తో పాటు కన్విన్స్ చేసే స్కిల్స్ కావాలి. ఎలా అంటే ఒక ప్రోడక్ట్‌ని మనం తయారు చేసుకున్నాము. మనం మనం తయారు చేసుకున్న ప్రోడక్ట్‌ని మనము రిలీజ్ చేస్తున్నాం అనమాట మార్కెట్‌లో. దీన్ని ఏ విధంగా కొంటారో, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ మధ్యవర్తుల ద్వారా మనం చెప్పించగలుగుతున్నాం అనమాట. అంటే ఈ యొక్క నాణ్యతమైనటువంటి ఫ్రూట్ అనేవి ఇది ఈ లాభాలున్నాయి. ఈ టైంలో తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇయన్నీ మనకు తెలీదనమాట. ఓకే. సో, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు చూస్తూ ఉంటారు. ఆహ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, పిల్లలు స్కూల్ జాయిన్ చేయాలంటే ఏ స్కూల్ బాగుంటుందంటే, ఇదో పలానా స్కూల్ బాగుంటుంది వెళ్ళమని చెప్తారనమాట. లేదంటే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇన్సూరెన్స్‌లో పనిచేసేటువంటి వ్యక్తులు, నీకు అవసరం లేనటువంటి విషయాలు కూడా నువ్వు దానిపైన మనీ అనేది కేటాయించడానికి ట్రై చేస్తావు. దాంతోపాటు ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నావు, తనకి ఇష్టం లేదు, జస్ట్ మన ఎంక్వైరీ కోసం వచ్చాం. తను ఆహ్, ఒక వస్తువుని మనకి ఇష్టం లేకపోయినా కూడా నువ్వు కొను, ఇలా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఇలా చెప్పిన తర్వాత దాన్ని కన్విన్స్ చేసి ఏదో విధంగా నిన్ను ఒక 2 డేస్, 3 డేస్, 4 డేస్, 5 డేస్ అలా ఫాలో అప్ చేసి ఏదో ఒక విధంగా తను నీకు ఇష్టం లేకపోయినా కూడా ఆ పనిని చేయించగలుగుతాడు అనమాట. ఇది ఏంటంటే కన్విన్స్ చేసే స్కిల్స్. ఇవి అందరికీ ఉంటాయా అంటే అందరికీ ఉంటాయి. అందరూ ఒక విషయం చెప్పాలి. మనిషి అనే వాళ్ళకి తను ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది మనం చెప్పలేమనమాట. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి, ఆటోమేటిక్‌గా దాన్ని మనం నయం చేసుకోవడానికి ఏవో ఒక మందులు వాడతాం. సో, ఈవెన్ మనకు మెడిసిన్స్ వాడకపోయినా కూడా ఆటోమేటిక్‌గా మన నేచర్‌గా తగ్గిపోతుంది. కానీ మిషన్ ఏంటంటే మనం ట్రైన్ చేయాలి. మోటార్ ఎలా తిరగాలి? మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు రివర్స్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, రివర్స్ తిరుగుతుంది. మామూలుగా కనెక్షన్ ఇచ్చామనుకోండి, నార్మల్‌గా పాజిటివ్, నెగెటివ్. సో, మనకేందంటే ఒక మెషిన్‌ని మనం ట్రైన్ చేసినప్పుడు అది ఏ విధంగా మనకు రియాక్షన్ వస్తుంది. దానివల్ల మనం ఆహ్, ఒక వస్తువుని గానీ, ఒక యంత్రాన్ని గానీ యూజ్ చేసుకుంటాం. ఈ మనిషి కూడా అంతే అనమాట. ప్రతి ఒక్కటి మనం మన యొక్క ఆహ్, బాడీకి అనేది ట్రైన్ చేయగలగాలి. మన మైండ్‌కి ట్రైన్ చేయగలగాలి. నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేకపోతాను అనేది కాకుండా చేస్తాను. ఆ తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్‌కి పడిపోతుంటారు. అలా కాకూడదనమాట.